హాయ్ అండి, మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చూపిస్తాం కదా, వాటిల్లో కిచెన్ చూసే ఉంటారు మీరు. ఇది మా కిచెను. ఇంతకుముందు అంటే ఒక 1 year అయింది కబోర్డ్స్ ఇవి చేయించి. లోపల ఏమైందో ఒకసారి చూపిస్తాను చూడండి. కొత్తగా కబోర్డ్స్ చేయించుకునే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చేయించుకోండి. మాకైతే తెలియక చేయించాము. వాళ్ళు పైన ఏమో బాగా చేశారు, కానీ లోపల ఏంటంటే మనకి వుడ్ అలాగే వదిలేస్తారు. కొంచెం కొత్తగా చేయించుకునేవాళ్ళు కొద్దిగా దగ్గరుండి చూసి చేయించుకోవాలా, తెలుసుకోవాలా. వీడియో మొత్తం చూసారంటే మీకు ప్రాబ్లం ఏందనేది అర్థమవుతుందండి. చూడండి, మనకి ఈ మధ్య వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం పర్లేదు, కానీ వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే ఇలా మనకి లోపల వుడ్ ఉంటుంది కదా, వుడ్ మీద అంతా ఇలాగా తెల్లగా బూజులాగా వచ్చేస్తుంది, ఫంగస్ లాగా వచ్చేస్తుంది. ఇంకా ఇది ఇలాగే వదిలేసామనుకోండి, ఇంకా చెదులుగా మారిపోయి అంతా కొట్టేసి మన కబోర్డ్స్ అన్నీ కనపడకుండా మొత్తం లోపలే చెదులు తినేస్తాయి. కరెక్ట్గా సంవత్సరం అండి మేము చేయించుకొని, ఇంతలేకే ఇలాగొచ్చేసింది. మామూలుగా అయితే లోపల కూడా మనకి ప్లేవుడ్ లాంటిది ఉంటుంది కదా, పైన వేశారు కదా, అలాంటిది వేసి బిగిస్తారు. వీళ్ళు ఏంటంటే లోపల మనకి కనపడదు కదా, ఇంకా ఎలా వేస్తే ఏముంది అనే విధంగా బిగించినట్టున్నారు. మాకు కూడా తెలీదు, చేయించేశారు కదా, లోపల అంత అబ్జర్వ్ చేయలేదు మేమైతే. మనము అంతంత ఖర్చు పెట్టి చేయించుకున్నప్పుడు కొన్ని రోజులు కొద్దిగా ఎక్కువ సంవత్సరాలు ఉండాలని చేయించుకుంటాము. కొద్దిగా పొరపాటు చేయించామంటే ఒక 1 year 2 yearsలోనే మొత్తం పాడైపోతాయండి. చూడండి ఎలాగొచ్చేసిందో. మామూలుగా అయితే లోపల కూడా పెయింట్ వేసేస్తారంట, పెయింట్ కానీ లేదా ప్లైవుడ్ లాంటిది కానీ వేస్తారంట. మాకు తెలీదు, వాళ్ళేమో బిగిచ్చేసి అయిపోయింది అని చెప్పారు. ఇంకా మేము కూడా అంతే కదా అనుకున్నాము. ఇప్పుడు షెల్ఫ్లు క్లీన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే లోపలైతే ఇలా తెల్లగా బూజులాగా వచ్చేసి ఇంకెందుకులేండి మొత్తం క్లీన్ చేసి నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇది కానీ ఇలాగే వదిలేస్తే పురుగు వస్తుందంట, అదే చెదలు పురుగు ఉంటుంది కదా, అది వస్తుందంట. ఇంకా పెయింట్ తెప్పించుకొని నేనే పెయింట్ అయితే వేసేసుకున్నాను. మీకు సైడ్ చెక్క కనిపిస్తుంది కదా, దానికి కూడా వాళ్ళు ప్లేవుడ్ లాంటిది పైన వేశారు కదా, మెరూన్ వైటు, అది వేసి మొత్తం మనకి ఏం కనిపించకుండా, అంటే చెక్క ఏమీ లేకుండా నీట్గా చెయ్యాలి వాళ్ళే. కాకపోతే చూడండి ఇలాగ సగం పనులు చేసి డబ్బులు మాత్రం పూర్తిగా తీసుకొని పోతారు. చూపిద్దామని పిలిపిస్తే ఇంకా వాళ్ళు ఇంకా సమాధానం ఉంటుందా, చేసి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఇబ్బంది పడేది మనమే కదా. ఇంకా పెయింట్ తెప్పించేసుకొని మొత్తం మా అబ్బాయి షెల్ఫ్లు ఓపెన్ చేసి పక్కన పెట్టేశాడు. అవి తీసేసి మొత్తం లోపల ఎక్కడెక్కడ చెక్కలా కనిపిస్తుందో దానికంతా స్ప్రే కొట్టేసి, అదే పురుగు మందు స్ప్రే ఉంటుంది కదా, చెదల మందుది, అది కొట్టేసి తర్వాత ఇలా పెయింట్ అయితే వేసేసుకున్నాను నేనే. ఒక రోజంతా ఆరనిచ్చేసాను. కొంచెం మీరు ఎవరైనా కబోర్డ్స్ కానీ చేయించుకుంటుంటే జాగ్రత్తగా చేయించుకోండి. మనం డబ్బులు పెట్టి చేయించుకుంటున్నాం, వస్తువు పాడైపోద్ది, డబ్బులు పోతాయి. కొద్దిగా చూసి చేయించుకోండి, జాగ్రత్తగా ఉంటారని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ మధ్య అంతా మోసమే అయిపోయిందండి, ప్రతి విషయంలో మోసమే. డబ్బులు అయితే అయిపోతున్నాయి కానీ ఎక్కడ క్వాలిటీ అనేదే లేదు. ఇంకా ఆరిన తర్వాత ఇవి బాగా జరగటం లేదని అటు ఇటు కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసేసి ఇవి అయితే బిగిచేస్తున్నాము. ఎంతెంత బరువు ఉన్నాయండి, ఆ చెక్కల మీదే ఇవి నిలబడాలా. ఈ మధ్య ఇల్లంతా చెదలొచ్చి ఒకసారి అంతా చేయించుకొని పెయింట్ వేసి తర్వాత ఇలా కబోర్డ్స్ చేయించుకున్నాము. ఇది చూసిన తర్వాత భయం వేసింది, మళ్ళీ ఎక్కడ చెదలు వస్తుందోనని. అందుకని ముందు జాగ్రత్తగా స్ప్రే అయితే కొట్టేసి పెయింట్ వేసేసి ఆరిన తర్వాత షెల్ఫ్లు అయితే బిగించుకుంటున్నాను. కానీ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకోవాలి మనం. ఎక్కడైనా సరే వుడ్ వర్క్ ఎక్కడ చేయించుకున్నామో అక్కడంతా కూడా మనము అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలా. ఇంట్లో పని మనుషులు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు అయితే వదిలేస్తారు, కానీ మనం ఆడవాళ్ళం ఇంట్లో చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు చూసుకోకపోతే మాత్రం గోయిందేనండి. అసలు ఈ వీడియో షేర్ చేద్దాం అనుకోలేదు, ఊరికే తీసాము చూపిద్దామని, షార్ట్ లాగా తీద్దామని తీసాం. కానీ కొత్తగా చేయించుకునే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందేమోనని చెప్పి వీడియోలాగా తీసి షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా కబోర్డ్స్ చేయించుకుంటుంటే ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.